అత్యధికంగా హర్యానా నుంచి 29 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ బరిలో ఉండగా పంజాబ్ నుంచి 19 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఈసారి భారత అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ప్రస్తుత భారత బృందంలోని నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, పివి సింధు, లవ్లీనా బోర్గోహైన్తో పాటు భారత పురుషుల హాకీ జట్టు గతంలో ఒలింపిక్స్ పతకాలను గెలిచారు. 2016 ఒలింపిక్స్లో రజతం గెలిచిన సింధు 2020లో కాంస్యం గెలిచింది. గత ఒలింపిక్స్లో జువెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. షట్లర్ పివి సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆసంట శరత్ కమల్ త్రివర్ణ పతాకం చేబూని భారత్ తరపున ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు. 2020లో టోక్యో ఒలింపిక్స్లో ఒక స్వర్ణం సహా 7 పతకాలను గెలుచుకుని భారత్ రికార్డును సృష్టించింది. అయితే పారిస్లో ఈ సంఖ్యను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి భారత్కు 10కి పైగా పతకాలు వస్తాయనే అంచనాలున్నాయి.